ప్రభువైన యేసునామములో మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభములు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రార్థించుకొని మనం దేవుని యొక్క వాక్యము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మీ ఉదయకాల సమయంలో మీరే స్తుతి నొందదగినటువంటి వారు ఎన్నటన్నటికి నీకు కూడాను కనుక నీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. మా మధ్య ఉన్నారు, నీకు వందనములు. దయచేసి మమ్మలను ప్రేమించి మీ యొక్క జీవవాక్కులు మాకు అనుగ్రహించి మమ్మల్ని జీవింపచేయమని, నీ ఆత్మను అనుగ్రహించమని యేసునామంలో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. నిర్గమాకాండము 14వ అధ్యాయము 19వ వచనం. నిర్గమాకాండము 14వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు ఇజ్రాయేలీల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇజ్రాయేళ్ల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగాను, కానీ రాత్రి అది వీరికి వెలుగిచ్చను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇజ్రాయేలీలను సమీపించలేదు. ఇజ్రాయేలీల్ని దూత నడిపించుకుంటా వస్తా ఉన్నాడు. ఐగుప్తు దేశం నుండి వారికి ముందుగా నడిపించుకుంటా ఉన్నాడు దేవదూత. అయితే వీరిని ఎర్ర సముద్రం వరకు కూడా నడిపించాడు. ఇప్పుడు ఇజ్రాయేలీల్ని వెంబడించుకుంటా ఫరో సైన్యం వచ్చినది. ఇంకా కొద్ది సమయము తర్వాత వారు ఇజ్రాయేలీలను బలవంతంగా చేజిక్కించుకోగలరు. కనుక ముందుగా నడిచినటువంటి దూత మేఘస్తంభము ముందు నుంచి ఇజ్రాయేలీల వెనుకకు వచ్చి ఐగుప్తీ సేనకు ఇజ్రాయేల్ సేనకు నడుమ ప్రవేశించి మధ్య గోడగా నిలిచినది. చూడండి, అది మేఘము గనక అది వారికి అందరికీ కూడా ఐగుప్తీయులకి అందరికీ చీకటి కలిగినది. అయితే అదే మేఘము వీరికి వెలిగిస్తూ ఉన్నది, రాత్రి అంతా కూడా వెలిగిస్తూ ఉన్నది. చూడండి, ఇప్పుడు దాకా మేఘము ఏం చేసినదంటే పగలు మేఘస్తంభముగా ఉండి వారికి నీడేస్తూ ఉన్నది, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారికి వెలుగునిచ్చి వారిని నడిపిస్తూ ఉన్నది. అయితే ఇప్పుడు ఏకకాలంలో ఐగుప్తీయులకేమో చీకటి కలగజేస్తూ ఉన్నది, ఇజ్రాయేల్కేమో వెలుగును కలగజేస్తూ ఉన్నది. చూడండి, దేవుడి యొక్క కాపుదల గురించి మనం ఆలోచించినట్లయితే ఎంత గొప్ప కాపుదల దేవుడు. ఇజ్రాయేల్ని రక్షించట్లో ఎంత శ్రద్ధ ఆయనకి. వారిని ముందుగా నడిపించుకుంటా వెళ్ళాడు. సముద్రం దగ్గరకు వచ్చిన తర్వాత ముందు నుంచి ఇజ్రాయేల్కి ఎటువంటి ప్రమాదం లేదు. ఇంకా నడిపించాల్సినటువంటి దారి ఏమిటంటే సముద్రము చీల్చిన తర్వాత ఆ దారిలో వారు వెళ్ళాలి, ఇంకా అదే దారి. కనుక వారిని ముందుగా నడిపించాల్సినటువంటి అవసరం లేదు, ఒకటే దారి, సముద్రం చీల్చిన తర్వాత ఏర్పడేటువంటి దారి, డ్రై ల్యాండ్. కనుక దూత వెనకకు వచ్చినది, వెనక ప్రమాదం అనేది ఇజ్రాయెల్కి పొంచి ఉన్నది కనుక ఐగుప్తి సేన ఇజ్రాయెల్ని సమీపించి వారిని పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నది కనుక ఆ మేఘము వెనకకు వచ్చి ఐగుప్తు సేనకు ఇజ్రాయెల్ సేనకు నడుమ ప్రవేశించినది. దేవుడు మనల్ని కాపాడతాడు. మనల్ని కాపాడే విషయంలో ఆయన శ్రద్ధ వహిస్తాడు. ఇజ్రాయెల్ని కాపాడే విషయంలో ఆయన ఎంతో శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఐగుప్తీయులు దేవునితోనే పోరాడుతూ ఉన్నారు. దేవుడే వారిని బయటకు తీసుకొని వచ్చాడు. వారికి తెలుసు ఆ సంగతి. వారిని మేఘస్తంభము నడిపించుకుంటా వెళ్తుందని తెలుసు. అయినప్పటికీ కూడా మూర్ఖత్వముతో, మొండితనముతో వారు ఇజ్రాయేలీలను పట్టుకోవాలని వారు ఇక్కడ దాకా వారు వచ్చి ఉన్నారు రథములు గుర్రములతో. అయితే దేవుడు వారికి మధ్యగా నిలిచాడు. ఇజ్రాయేల్ని సమీపించకుండా వారికి చీకటి కలగజేస్తూ ఉన్నాడు.
చూడండి, ఆయన వెంబడించేటువంటి వారికి ఆయన వెలుగుగా ఉంటాడు. ఆయన్ని ద్వేషించి ఆయన మీద తిరుగుబాటు చేసేటువంటి వారికి ఆయన చీకటిగానే ఉంటాడు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనము. వెలుగు లోకములోనికి వచ్చెను, గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చే ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడుకున్నట్లు వెలుగును వద్దకు రాడు. వెలుగు లోకములోనికి వచ్చెను. ఏమిటండి ఆ వెలుగు? వెలుగంటే ఏమిటి? వెలుగంటే మనం నడవలసినటువంటి మార్గం వెలుగు. అదేమిటంటే మన జీవితంలో ఎలా జీవించాలి, ఎలాగా మనము అనుదిన జీవితంలో ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలి, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఎలాంటి వ్యవహారికము కలిగి ఉండాలి, మనము ఎటువంటి హృదయము మనస్సు కలిగి ఉండాలి, ఇవన్నీ కూడా వెలుగు లోకంలోనికి వచ్చినది. ఆ వెలుగు యేసుక్రీస్తే. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఎలా జీవించాలో మనకు నేర్పించాడు, చూపించాడు. యేసు మనకి వెలుగై ఉన్నాడు. ఆయన మనకు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. మనం ఎలా జీవించాలో ఆయన మార్గాన్ని చూపించాడు. ఆయన జీవించి ఆయన చూపించాడు. కనుక దేవునికి లోబడేటువంటి వారికి ఆయన వెలుగుగా ఉంటాడు. ఆయన ఎదిరించి ఆయన తిరస్కరించినటువంటి వారికి ఆయన చీకటిగానే ఉన్నాడు. ఐగుప్తీయులకు చీకటి అదే సమయంలో, ఒకే సమయము, ఒకే మేఘము, ఏకకాలములో ఒకే మేఘము ఒకరికి చీకటి కలగజేస్తూ ఉన్నది, అంధకారాన్ని కలగజేస్తూ ఉన్నది. అయితే ఆయన్ని ప్రేమించి ఆయన మార్గంలో నడిచేటువంటి ఇజ్రాయేల్కి మాత్రము వెలుగును అనుగ్రహిస్తూ ఉన్నది. చూడండి, ఎంత గొప్ప దేవుడు మనకి. ఒకే దేవుడు ఒకరి జీవితంలో మేలెందుకు చేస్తూ ఉన్నాడు, ఒకరి జీవితంలో ఆయన కీడెందుకు కలగజేస్తూ ఉన్నాడు. మనం ఆలోచించుకోవాలి. అది దేవుడు ఒకరి పక్షాన అంటే పక్షపాతిగా ఉన్నాడా ఆయన? కొంతమందికి దేవుడిగా ఉన్నాడా? మనకి దేవుడిగా లేడా ఆయన? ఆయన అందరికీ దేవుడు, ఆయన అందరికీ ఉపకారాన్ని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. అయితే నా జీవితంలో ఎందుకని ఆయన ఉపకారిగా లేడు? అది మనం ఆలోచించుకోవాలి. అది ఆయన తప్పు కాదు. చూడండి, మనం ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మనం చూసినట్లయితే ఏమని రాయబడి ఉన్నది? ఆయన ఎంతో మేలు చేస్తాడు. ఆయన ఆ ఆజ్ఞలు గైకొంటే అదే దేవుడు కీడు కలగజేస్తాడు, రోగాలు కలగజేస్తాడు, శాపాన్ని తీసుకుని వస్తాడు. ఆయన ఆజ్ఞలను అంగీకరించకపోతే, గైకొనకపోతే మనం ఏం చేస్తూ ఉన్నాము? ఒకే దేవుడు ఒకరికి దేవునికరంగా ఒకరికి శాపకరంగా ఎలా ఉన్నాడు అంటే అది మనల్ని బట్టే కదా. చూడండి, ఆయన ఎదిరించి, ఆయన ధిక్కరించి ఆయనతో పోరాటం చేస్తూ ఉన్నట్లయితే నీవు ఈ దినాన నిజముగా నీ జీవితంలో చీకటే ఉన్నది, నీ కుటుంబంలో చీకటి, నీ భవిష్యత్ అంతా కూడా అంధకారంగా ఉంటుంది. అయితే ఆయనను కనుక నువ్వు ప్రేమించి ఆయన మార్గాల్లో నడిచినట్లయితే నీకు ఆయన వెలుగుగా ఉంటాడు. నువ్వు నడవలసినటువంటి మార్గం ఆయన నీకు చూపిస్తాడు. అంతేకాకుండా అది ఎర్ర సముద్రం అంతా అడ్డంకితో కూడినటువంటి సమస్య అయినప్పటికీ కూడాను ఆ సమస్యలో ఆయన నీకు దారి కలగజేస్తాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన. ఆయన ఆశ్రయించటంలో మనం ఎందుకు తాత్సారం చేయాలి? మనం ఎందుకు సమయం తీసుకోవాలి? నిజంగా ఆయన ప్రేమించాలి. ఆయన ప్రేమించటమే మనకున్నటువంటి ప్రధానమైనటువంటి ఆజ్ఞ, మనకు అనుగ్రహించబడినటువంటి ప్రధానమైనటువంటి ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో ప్రేమించుము. మనం అది చేస్తూ ఉన్నామా? ఆజ్ఞల గురించి ఎప్పుడైనా కానీ ఆలోచించామా? లేదంటే ఆశీర్వాదాల గురించి, దీవెనల గురించి ఆలోచిస్తూ ఉన్నామా? దేవుణ్ణి ప్రేమించడం మనం చేయాలి. మనం చేయవలసింది మనం చేస్తే దేవుడు చేయవలసింది విషయంలో ఎప్పుడూ కూడా ఆలస్యం చేయడు. అయితే మన అవిధేయత అనేది మన జీవితంలో నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. దేవుడే మనకు శత్రువు అయితే మన జీవితంలో మేలు ఎలా జరుగుతుంది? దేవుడు మనకు శత్రువు ఎలా అయ్యాడు అంటే మనమే ఆయన శత్రువుగా చేసుకున్నాము, ఆయన యొక్క మాట వినకపోవటం చేత. ఇజ్రాయేల్కి ఎన్నోసార్లు దేవుడు హెచ్చరిక చేశాడు, ఎన్నోసార్లు చెప్పాడు ఐగుప్తీయులకి.
ఐగుప్తీయులకు ఎన్నోసార్లు చెప్పాడు ఆయన ఇజ్రాయేలుని పోనిమ్మని. అయితే వారు మాట వినలేదు. దేవుని యొక్క మాట వినకపోవటం చేత వారి జీవితంలో ఎంతో కీడు నష్టము జరిగినది. ఇప్పుడైనా కానీ మనం గ్రహించాలి అదేమిటంటే మన జీవితంలో జరుగుతున్నటువంటి కీడు కారణము మన అవిధేయతే అని. ఆయనకి లోబడండి, ఎంత గొప్ప ఆశీర్వాదము. ఆయన ప్రతి క్షణము కూడా మనల్ని కంటికి రెప్పలా కాపాడతాడు. ఆయనని అనుసరించేటువంటి వారికి ఆయన కాపరి, ఆయనను ఎదిరించే వారికి ఆయన తీర్పరి. కనుక దేవుడు నీకు కాపరిగా ఉన్నాడా, తీర్పరిగా ఉన్నాడా అనేది ప్రశ్నించుకోవాలి. నువ్వు ఆయనకు లోబడితే, ఆయన వెంబడిస్తే నీకు ఆయన కాపరి, ఆయన ఎదిరించి ఆయన ఆజ్ఞలను ధిక్కరిస్తే ఆయన నీకు తీర్పరి. చూడే, ఇక్కడ ఈ మేఘస్తంభము ఇజ్రాయేల్ అందరికీ కూడా వెలుగును అనుగ్రహిస్తూ ఉన్నది. ఎంత గొప్ప వెలుగండి అది. ఆ వెలుగు ఎంత గొప్పది అనుకున్నారు మీరు? ఎన్నో లక్షల మందికి వెలిగిస్తూ ఉన్నది. అంతేకాకుండా వారు సముద్రము మార్గం గుండా అవతల దగ్గరికి చేరుకోవాలి రాత్రి వేళ. కనుక ఆ మార్గం అంతా కూడా వెలిగిస్తూ ఉన్నది. అటు పక్క అవతలి ఒడ్డున కూడా వెలుగును కలగజేస్తూ ఉన్నది ఒకే మేఘము. చూడండి, ఎన్ని కిలోమీటర్లు ఉందనుకున్నారు ఆ మార్గము? అంటే సుమారుగా 16 కిలోమీటర్లు వెడల్పు సముద్రం అది. అంటే 16 కిలోమీటర్ల మార్గంలో వెలుగునిస్తూ ఉన్నది. అంతేకాకుండా అవతల ఒడ్డున కూడా అది వెలుగును అనుగ్రహిస్తూ ఉన్నది. అంటే సుమారుగా 20 కిలోమీటర్ల మేర అది వీరికి పట్ట పగలుగా అన్నంత వెలుగును ఆ మేఘము ద్వారా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. వెలుగు, దేవుడు మనకు వెలుగు, మన దారిలో ఆయన వెలుగుగా ఉన్నాడు. నువ్వు వెలుగై ఉన్నావా? మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మనం వెలుగుగా ఉన్నామా? మనం దేవుడి మార్గాల్లో నడిస్తే మనం వెలుగై ఉంటాము. మన యొక్క హృదయంలో వెలుగు, ఆయన యొక్క వెలుగు ఉంటుంది. పాపమే చీకటి, దేవుని యొక్క నీతే వెలుగు. కనుక మనం దేవుని యొక్క నీతిని అనుసరిస్తే మనము వెలుగుగా ఉంటాము. వెలుగు మన హృదయంలో ఉంటుంది. ఆయన ఉంటాడు కనుక, ఆయనే వెలుగు కనుక ఆయన మన హృదయంలో ఉంటాడు. ఆయన మనల్ని నడిపిస్తాడు. కనుక ఒకే మేఘము వారికి అంధకారాన్ని, గురుడితనాన్ని కలగజేస్తూ ఉన్నది. అదే మేఘము ఇజ్రాయేల్ అందరికీ కూడాను వెలుగును అనుగ్రహిస్తూ ఉన్నది. వారు నడవటానికి దారిలో వెలుగుగా ఉన్నది. మన దేవుడు మనకి వెలుగుగా ఉండాలని మనము కోరుకుందాము. మనము ఆయన ఆశ్రయిద్దాము. ఆ విధంగా మనము దేవుడి యొక్క ఆజ్ఞలు గైకొని మన వెలుగు మార్గంలో నడిచినట్లయితే నిశ్చయంగా మనకి కీడు అనేది కలగదు. దేవుడే మన కాపరైతే మనకు హాని చేసేటువంటి వాడెవడు? దేవుడు నీకు కాపరిగా ఉన్నాడా, తీర్పరిగా ఉన్నాడు? కనుక దేవుడే నీ కాపరైతే నిన్ను ముట్టేటువంటి వాడు ఎవడు లేడు, ఎవడు ఉండడు. ఎవరు కూడా నీకు హాని చేయడానికి ఎవరు కూడా నీ దగ్గరికి రాడు. ఆయనే నిన్ను కాపాడుతాడు. ఇజ్రాయేల్ని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన ఎప్పుడూ కూడా విరామం తీసుకోడు. దాని అర్థం ఏమిటంటే ఆయన విరామము, విశ్రాంతి తీసుకోడు. మనల్ని కాపాడే విషయంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండడు. మన పట్ల శ్రద్ధ వహిస్తూ ఆయన సంపూర్ణంగా మేలు జరిగించేటువంటి విషయంలో మనమే అలక్ష్యం చేస్తాము, అశ్రద్ధ చేస్తాము. అయితే దేవుడు చేయడు. మనము ఆ విధంగా చేయకూడదు. మనం దేవుడి విషయాల్లో శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని ప్రేమించే విషయంలో మనం ఎప్పుడూ కూడా ఉత్సాహముతో సంపూర్ణంగా ఆయన ప్రేమించాలి. కొద్దిగా ప్రేమించి కొద్దిగా లోకము కాదు, ఆయన్నే ప్రేమించాలి. ఆయన్ని ప్రేమించడానికి మనం పిలువబడ్డాము. ఆయన కొరకు మాత్రమే మనము నియమించబడి ఏర్పాటు చేయబడ్డాము. కనుక మనం ఆయన ప్రేమిద్దాము. ఆయన ప్రేమిస్తే నీ జీవితంలో వెలుగు, నీ కుటుంబంలో వెలుగు, నీ భవిష్యత్తులో వెలుగు ఉంటుంది. లేదంటే అంధకారమే ఉంటుంది. దీనికి మాత్రము ఎట్టి పరిస్థితుల్లో వ్యత్యాసం ఏమీ ఉండదు. కనుక మనము దేవుణ్ణి ప్రేమించి ఆయనని వెలుగుగా మన జీవితంలో, మన కుటుంబంలో, మన భవిష్యత్తులో ఉండనిద్దాము. ఆయన కాపరిగా మనం ఏర్పాటు చేసుకుందాము. ఆయనను ఆశ్రయించి ఆయన మార్గాల్లో నడుచుట ద్వారా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవానికి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధికి మేము వచ్చేమన్నాం ప్రభువా. నీ యొక్క స్వరం విన్నాము. దయచేసి మిమ్మల్ని ఆశ్రయించేటువంటి హృదయాలు మా అందరికీ దయచేయండి ప్రభువా. కఠినమైనటువంటి హృదయాల నుంచి
నన్ను మమ్మలను విడిపించండి, నీకు విధేయులుగా చేయమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసునామములో వీడు ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మన సదా తోడేయండి, సంపూర్ణంగా మనల్ని ఆయన మార్గంలో నడిపించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.